అంటే ఏంటి, నువ్వు ఎప్పుడైతే నీ జ్ఞానమును వాక్య జ్ఞానములోకి తీసుకొచ్చి మాట్లాడతావో అప్పుడు ఏమైపోతుందంటే దేవుని యొక్క అపరిమితమైన శక్తిని పరిమితమైన శక్తిలోకి నువ్వు తీసుకొస్తావు. అంటే ఏంటి, దేవుడు ఇంత అంటే ఏంటి, వాడు అజానుబాహుడు, వాళ్ళని మనం గెలవలేము, వాడు అజానుబాహుడు, వాళ్ళకి మనం కాంకర్ చేయలేము. కానీ ఇద్దరున్నారు అక్కడ. ఎవరు? యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరు ఏం చేశారంట, వాళ్ళని మనం ఆల్రెడీ గెలిచేసాము. దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆ భూమిని మనము స్వాధీనపరుచుకుందుము. అంటే ఏంటి, దేవుడు మన యందు ఆనందించిన ఎడల అంటే ఏంటి, ఇప్పుడు దాంట్లోకి ఒక వేరే పదం యాడ్ చేశాడు. ఏంటంట, వాళ్ళు ఎలాంటి వారైనా కానీ మనం ఏం చేయగలము, వాళ్ళని జయించగలం. ఇప్పుడు దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు. అంటే ఏంటి, మనము చేసే విధానము, ఆలోచించే విధానంలో ఎవరుండాలి? మొదట నీ జ్ఞానము ఎవరిని ఆధారం చేసుకోవాలా? దేవుని ఆధారం చేసుకునేటట్టు ఉండాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానాన్ని నువ్వు ఆధారంగా చేసుకుంటావో నీవు మాట్లాడే మాట, నీవు నడిచే నడత అన్ని ఆయన వాక్యముకు ఆధారముగా నువ్వు చేసుకుంటావు. నెక్స్ట్ 2వ వచనము. నేను యేసుక్రీస్తును అనగా సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్ప దేనిని మీ మధ్య నెరుకుందునని మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని. చూడండి, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని నేను. చూడండి, ఇప్పుడు ఆ ఇజ్రాయేలు ప్రజలు ఎన్ని రోజులంట, 14 రోజులు ఏమి వెళ్ళిపోయేవాడు, ఆ ప్రదేశానికి వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైతే అవిధేత చూపించి 40 రోజులు, ఎన్ని రోజులు తిరిగి వచ్చారో దేవుడు ఏం చేశాడు, ఒక రోజుకి సంవత్సరం చొప్పున 40 సంవత్సరాల వారిని తిప్పాడు. అదే వాళ్ళు విధేయత చూపించారు అనుకోండి, వెళ్ళిపోయలేదా? చూడండి, మనం ఎప్పుడైతే మన జ్ఞానంతో చూసుకుంటామో మనము పరిమితి అయిపోతాం. ఏమైపోతాం, మనము కూడా అందరిలాగే మాట్లాడటం నేర్చుకుంటాం. ఇది ఇంతే, దీని మించి మనం చేయలేము, దీని మించి మనం ఎదగలేము, దీని మించి మనం ముందుకి వెళ్ళలేము. మోషే కూడా అలాగే అనుకున్నాడు అనుకోండి. మోషేకి దేవుడు ఇచ్చింది ఏంటి చెప్పండి? ఒక పెద్ద సైన్యాన్ని ఇచ్చాడా? 1,00,000 మంది సైన్యాన్ని ఇచ్చి పొరను గెలవమన్నాడా? ఏమిచ్చాడు? ఒక చిన్న కర్ర ఇచ్చి వెళ్ళమంటున్నాడు. ప్రపంచంలోనే శక్తివంతమైన రాజ్యం వద్దకి ఒక కర్ర ఎట్టుకుని వెళ్తే గెలుస్తారా? అంటే ఏంటి, ఎప్పుడైతే అందుకంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ చేతనే, దేవుని ఆత్మ చేత మాత్రమే సాధ్యము అనేది మనం అన్ని విషయాల్లో దాన్ని గుర్తుపెట్టుకోవాలా. మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాల్లో దేవుడు అంటాం, కొన్ని విషయాల్లో లోకము, కొన్ని విషయాల్లో ఇది జరిగిద్ది, కొన్ని విషయాల్లో జరగదు. అంటే ఏంటి, మన కనుచూపు బట్టి ఏదైతే మనం జరుగుతుంది అనుకుంటున్నామో అక్కడ మా సామర్థ్యాన్ని వాడేసి, ఎక్కడైతే జరగదో మనం ఏం చేస్తున్నాం, దేవుడిని తీసుకొచ్చి అక్కడ. ఇంకా దేవుడు ఏమంటున్నాడు, అన్ని విషయాల్లో నా మీద ఆధారపడండి, నీకు సులువుగా దాన్ని నేను దయచేస్తాను. ఎందుకంటే నా కాడి సులువుగా ఉంటుంది అంటున్నాడా, తేలిగ్గా ఉంటుంది అంటున్నాడా? నా కాడి సులువుగా ఉంటది. అంటే ఏంటి, నీవు ఆయన కాడి ఎత్తుకున్నావు అనుకో, ఎలాగా చక్కగా వెళ్ళిపోతావు. అంటే ఏంటి, ఎత్తుకున్నట్టు కూడా నీకు అనిపించదు. నువ్వు ఎప్పుడైతే లోకం అనే కాడి నీ మీద ఎత్తుకుంటావో ఏమెత్తుకుంటావు, ఆ భారాన్ని నీ మీద తెచ్చుకుంటావు. ఎప్పుడైతే భారం నీకు వస్తుంది, ఏమొస్తుంది, భయం వస్తుంది. ఫస్ట్ రేపు ఉంటాను పోతాను. మనం మనుషులు భయపడేది ఫస్ట్ దేనికి? అందరికి ఏం కావాలి చెప్పండి? సావంటే కదా భయం, తర్వాత డబ్బు, తర్వాత ఇవన్నీ వస్తాయి. అంటే ఏంటి, నేను చచ్చిపోతే ఏమైద్దో, రేపు ఏం జరిగిద్దో తెలియదు. ఈ మాటలన్నీ ఎలా వస్తాయి అంటే, మనము లోకములో వారి వలె ఉన్నప్పుడు, మన జ్ఞానము చేత మనం మాట్లాడినప్పుడు ఏమవుతుంది, మనం వారిలాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడు, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అంటే 2 రకాల విశ్వాసాలు ఉన్నాయి. దేవుణ్ణి ఆధారం చేసుకున్న విశ్వాసము, మనుషులను ఆధారం చేసుకున్న విశ్వాసం. అంటే నీవు దేవుని ఆధారం చేసుకున్న విశ్వాసం కలిగి ఉన్నావంటే దేని బట్టి చెప్తున్నాడు ఆయన,
అనేక దృష్టాంతముల చేత, అంటే యాక్చువల్గా ఇక్కడ మామూలుగా ఏంటంటే తెలుగులో దృష్టాంతములు రాశారు, కానీ ఇంగ్లీష్లో ఏమంటారంటే డిమాన్స్ట్రేషన్ ఆఫ్ స్పిరిట్ అండ్ ఆఫ్ పవర్. అంటే ఏంటి? ఆయన తన దేవుడు తనలో నింపిన ఆత్మశక్తి చేత అనేక సూచక క్రియలు, అద్భుతముల చేత ఆ విశ్వాసాన్ని కనపరిచాడు. అంటే ఏంటి? నీవు ఆయన శక్తిని కలిగి ఉన్నావంటే, ఆయన ఆత్మను కలిగి ఉన్నావంటే నీవు ఎవరి వలె ఉన్నావు? నీవు ఆయన వలె ఉన్నావు. అవునా కదా? 1 యోహాను 4:17 చదవండి. 1 యోహాను పత్రిక 4:17. ఎందుకంటే ఈ వచనం వచ్చింది అనుకోండి, ఆయనలాగా మనం ఉంటామని అంటారు. చదవండి 17. చూడండి, ఎప్పుడైనా మనం ఏంటంటే ఏదన్నా ఒక వచనం చెప్పామనుకోండి, దానికి రిఫరెన్స్ ఉందనుకోండి, మనకి ఏమొస్తుంది? మనకి నమ్మకం వస్తుంది. చూడండి, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. చూడండి, ఉన్నాము అంటే ఇప్పుడున్నామా, తర్వాత ఉంటామా, జరగబోయే దానిలో ఉంటామా? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఏంటి? ఉన్నారా? లేదంటే మీ ఆత్మలు తిరుగుతున్నాడు? ఉన్నాము అంటే ఏంటి? అంతే. వాక్యం చెప్పిందంటే అర్థం ఉన్నాము. మనం ఆయన ఎట్టివాడై ఉన్నాము, మనము అట్టివారమై ఉన్నాము. అందుకే అంటాడు దేవుని జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుండాలి మీ విశ్వాసం. ఎందుకంటే విశ్వాసమున కర్త ఎవరు? ఆయన కొనసాగించేది. మరి విశ్వాసం ఇచ్చింది దేవుడైనప్పుడు మరి నీ విశ్వాసాన్ని మనుషుల జ్ఞానం ఆధారంగా చేసుకుని ఎలా ఆలోచిస్తావు? నీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారము చేసుకొనక, మనం ఎప్పుడైతే మనుషుల జ్ఞానమును కాక దేవుని జ్ఞానమును ఆధారంగా చేసుకుని మన జీవించడం నేర్చుకుంటామో, మనం ఏంటంటే మన జీవితంలో ఆ శక్తిని, ఆ దృష్టాంతం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం కనపరిచేటువంటి అభిషేకాన్ని దేవుడు మనలో నుంచి తీసుకొస్తారు. చూడండి, ఇప్పుడు మీరు వంట నేర్చుకుంటున్నారు. మొదట్లో ఏం చేస్తారు? మొదటి రోజు నేర్చుకున్న రోజునే మనకు మంచిగా వస్తుందా కదా? అలాగని చెప్పి నీకు రాదా? మనం నేర్చుకునే ఉన్నాము. అప్పుడు అప్పుడు ఏమైనా ప్రార్థన చేయగలని ఎవరికి తగ్గలేదు అనుకోండి, పాస్టర్ గారేమో అసలు ప్రార్థన చేయగానే ధనధన తగ్గిపోద్ది అంటున్నారు. ఏమన్నా మేము ప్రార్థన చేస్తూ ఉస్సు లేదు బుస్సు లేదు, ఎంత ఉత్తుత్తు పాస్టర్. మీరేం చేశారు? మొదలు పెట్టారు. మొదలు పెట్టగానే స్లోగా స్టార్ట్ చేయాలి. దేవుడు ఫస్ట్ వెళ్ళగానే ఏం చేశాడు? ఆయన లాజరు 4 రోజులు రా అన్నాడా? మొదట చేసింది ఏంటి? నీ నీటిని ద్రాక్షారసము. అలా చేసుకుంటూ వెళ్ళి విశ్వాసాన్ని, శిష్యుల విశ్వాసాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఆయన ఏం చెప్తాడు? నేనే జీవమును, నేనే పునరుత్థానమును. అంటే ఏంటి? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవసరలా, నా దగ్గర ఉంటే నీకేముంది? ఆ పునరుత్థానం కూడా నేనే అని శిష్యులకి చెప్పడానికి ఆయన ఏం చేశాడు? 4 దినముల తర్వాత కుళ్ళిపోయిన శరీరాన్ని కూడా జీవంతో లేపి, నా యందు మీరుంటే నీ జీవితం ఎలా ఉంటది, నీకు మరణం అనేది ఉండదు అని చెప్పి వాళ్ళకి చెప్పడానికి ఆ దృష్టాంతమును, అంటే ఏంటి, ఆ యొక్క అద్భుతాన్ని ఆయన చేశాడు. మరి ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఎట్లా అంట? ఆయన ఎట్టివాడై ఉన్నాడు అంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయన అక్కడ ఎలా ఉన్నాడు? మన రూపంలో ఉన్నాడా? మహిమ రూపంలో ఆయన కూర్చుని ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? ఆయన మహిమ దేహాన్ని ధరించుకుని ఉన్నాడు. ఎందుకంటే చూడండి, శిష్యుల దగ్గరికి ఆయన ఎలా వచ్చాడు? తలుపులు మూసి ఉండగానే ఆయన తలుపుల్లో నుంచి మనం వెళ్తాం. తలుపుల్లో నుంచి అలాగా మహిమ దేహం ఏంటంట? ప్రతి ఆబ్జెక్ట్ నుంచి ఏంటంటే దానికి అడ్డం రాదు, వెళ్ళిపోతారంట. ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము అట్టి వారమై ఉన్నాము అని కనపరచాలంటే ఏం రావాలి నీలో నుంచి? ఆ పునరుత్థాన శక్తి అందరికీ కనిపించాలి. మన వాళ్ళు ఒకసారి ప్రార్థన చేయడం జరగలేదు అనుకోండి, పాస్టర్ గారు అబద్ధం చెబుతున్నారండి అంటారు. మనం ఏం చేయాలి? దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం దాన్ని సాధన చేస్తూ ఉండాలి. సాధన చేసినప్పుడు ఏంటంటే మొదట చిన్న చిన్న సూచనలు కనపడతాయి. నీకేంటి? చిన్న చిన్నవి తగ్గుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేయాలా? దాన్ని ఇంకా బలంగా నిన్ను సిద్ధపరచుకుని అనేక అద్భుత కార్యముల ద్వారా నీ విశ్వాసాన్ని కనపరచడానికి ఏం చేయాలా? నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలా. చూడండి, యేసు ప్రభు వారు ఆయన బాప్తిజం తీసుకోగానే ఏమైందంట? ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ పావు రూపంలో తన మీదకి దిగి వచ్చేసింది. దిగి వచ్చే ఆయన వెళ్ళిపోయి పరిచయం చేశారా? ఏం చేశాడు ఆయన? అరణ్యంలోకి తనను తాను
వేరుపరుచుకుని 40 దినములు ఆయన ఏం చేశారు? దేవునితో సహవాసము చేసి ప్రార్థన చేసి తనను తాను సిద్ధపరుచుకుని అప్పుడు సేవా పరిచర్య ముందుకి తీసుకువెళ్ళారు. మరి ఆ ఒక్కదాంతో అయిపోయిందా సేవా పరిచర్య? ఆయనంట ప్రతి దినము తనను తాను ఏం చేసుకున్నాడంట? లోకము నుంచి వేరుపరుచుకుని కొండల తట్టును అరణ్యము తట్టును వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడంట. శిష్యులందరూ ఎత్తుక్కుంటా ఉండేవారంటే ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే ఏంటి? దేవునితో ఉన్న సహవాసము ద్వారా ఆయన ఏం చేయగలిగాడు? ఆ పునరుత్థాన శక్తిని ఆయన కనపరచగలిగాడు. మరి ఆ సహవాసం మనం కలిగితే చూడండి, ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు మంచి సహవాసము కలిగి ఉంటే ఏమవుతుందంటే వారిరువురు ఒకే మనసు కలిగి, ఇప్పుడు సహవాసం లేదనుకోండి ఏమవుతుంది? ఆ మనసు కలవదు, వారి ఆలోచనలు కలవదు. నెక్స్ట్ 5 1 కొరింథీ పత్రిక 2:5. పరిపూర్ణులైన వారి మధ్య ఆ, జ్ఞానం బోధిస్తున్నాం, ఆ, అది ఈ లోక జ్ఞానము కాదు, ఉమ్, నిరార్థకులై పోవచ్చున్నారు. ఉమ్, ఈ లోకాధికార జ్ఞానము కాదు గాని ఉమ్, దేవుని జ్ఞానము ఉమ్, మనమైనట్టుగా బోధించున్నాము. ఆ, ఈ జ్ఞానం మరుగై ఉండను. ఉమ్, జగతుత్పత్తికి ఉమ్, ముందుగానే దీనిని ఆ. దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు. ఎవరి మహిమ నిమిత్తం? దేవుని మళ్ళీ దేవుని మహిమ చదువుతారు ఏంది? మహిమ. ఇదే ప్రాబ్లం సంఘం వాళ్ళతో ఏంటి తెలుసా? మనము అన్న చోట ఏం చేస్తారు తెలుసా? ఆ మనమును కట్ చేసి ఎవరిని చేర్చుకుంటాం? దేవుడు చేరుతాం. అక్కడ వాక్యంలో ఉన్నది చదవండి, దేవుడు మన మళ్ళీ చదవండి. అందుకే మనం ఏంటంటే వాక్యములో ఉన్నది చదివితే కరెక్ట్ గా మనకు అర్థం అవుద్ది అనమాట. దేవుడు అక్కడ మనం అని రాగానే కరెక్ట్ గా మింగుడు పడి ఎందుకు పడిద్ది? అమ్మో నేను పాపత్ముడు బాబాయ్, మన మహిమేంటి అయిపోయి మనం మహిమదేవ మనం ఏంటి అనుకుంటాం. అక్కడ వాక్యం అదే చెప్పిద్ది. మరి అదే ప్రాబ్లం. చదవండి కరెక్ట్ గా. దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవుడు మన మహిమ నిమిత్తం ఎప్పుడంట? లోకోత్పత్తి ముందా తర్వాతనా? చూడండి, దేవుని జ్ఞానము మరమైనట్టు బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను జగత్తుత్పత్తికి ముందుగానే. ఎప్పుడంట? అసలు నువ్వు భూమి పునాది వేయక మునిపే. మీరు ఎన్ని ఏదో అనుకుంటున్నారు, దిస్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్ వర్క్. ఇదంతా ముగించిన కార్యము. జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు ఎవరి మహిమ నిమిత్తం? మన మహిమ నిమిత్తము నియమించను. అంటే ఏంటి? ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ పాస్టర్ గారిని తీసుకుని ఓకే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆ పాస్టర్ అసోసియేషన్కి లీడర్గా నియమించాను అన్నాడు అనుకోండి. అర్థం ఏంటి? నియమించాడు అంటే ఇంకా ఆయన లీడరు. నువ్వు కాదన్నా లేదనే, అవునన్నా లీడర్. నువ్వేం చేయాలి? ఆయన మాట వినాల్సిందే. ఏం లేదు నీకు. వినలేదనుకో ఎవరు వస్తారో పిక్చర్లోకి? చంద్రబాబు నాయుడు గారు వస్తారు. అంత దూరం అవసరమా? కాబట్టి ఏం చేస్తారు అంటే నియమించను అంటే ఏంటి? ముందుగానే మన మహిమ నిమిత్తము సమస్తాన్ని ఆయన నియమించాడు. మనకి మింగుడు పడవ కొన్ని వాక్యాలు. ఎందుకండి మనం లోపలికి వెళ్ళామన్నమాట. మనం అనగానే దేవుడు కనబడతాడు, ఆయన లాగా ఉన్నాం అనగానే అబ్బాయి మనకు అస్సలు కుదరదండి, సమస్య లేదు, అదంతా ఉత్తుత్తి బాధ. అందుకే మీకు ఏం చెప్పినా వాక్యాలు ఎత్తుక్కోలేక నా బాధలు మామూలు బాధలు కాదు. చదవమన్నా కానీ మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ సరా మామూలు మళ్ళీ అట్ట ఏముంటది? అట్టంతా తిరిగేసి చివరి పేజీ చూసి పెడితే మళ్ళీ పేజీ తిరిగేసి మళ్ళీ మొదటి పేజీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. పెట్టుకోండి, మనం ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము అట్టివారమై ఉన్నాము. మీకు అనేక వచనాలు చూపించాను, చదవండి కిందకి. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయక. అంటే ఏంటి? వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే చూడండి, సరే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనోళ్ళు ఇప్పుడు బాగా జరుగుతున్న గొడవ ఏంటి? సంఘంలో పాస్టర్లు ఎత్తుకెళ్ళిపోతున్నారు. మా సంఘం నుంచి వీళ్ళు సంఘం పాస్టర్లు ఎత్తుకెళ్ళిపోతున్నారని వాళ్ళకి చెప్పడం, వీళ్ళు చెప్పడం పెద్ద బాగా ట్రోల్ అవుతుంది. అందరు చూస్తున్నారా? తెలుసా అందరికి ఇది? సరే, ఇప్పుడు యేసు ప్రభు వారి కాలంలోకి వెళ్దాం, అపోస్తుల కాలంలోకి వెళ్దాం. అప్పుడు అందరూ ఏంటి? యూదులు. క్రైస్తవులు ఎవరు ఉన్నారా? లేరుగా, అవునా కదా? ఉన్నారా? ఎవరు లేరు. క్రైస్తవులను మొదటి ఎప్పుడు పిలువబడ్డారంట? పౌలు భక్తుడు ఎక్కడ ఎఫెసీ పత్రికలో ఎక్కడ ఉంటుంది, మొదటిసారి వారందరూ ఏం పిలువబడ్డారంట? క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంటే ఏంటి? యూదుల నుంచి అనేక మంది క్రైస్తవుల్లోకి
వచ్చారు. అంటే ఇప్పుడు మనం వాళ్ళు లాక్కుంటున్నట్టేగా కాదా? మొదటి నుంచి ఉన్న వాళ్ళు మీరు లాక్కోట్లే కాదు. ఎట్ట కాదు చెప్పండి నాకు, మీరు చెప్పండి నాకు ఎట్ట కాదు. అంతే. అంటే ఏంటంటే మనము నిందించే పనిలో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇదే పని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆ టాపిక్ లేదనుకోండి, మనం ఏం చెప్తాం? వాక్యం మాట్లాడుకుంటాం, దేవుని శక్తిని బోధిస్తాం, తెలుసుకుంటాం. ఇప్పుడు ఆమెకు తెలిసింది, వెళ్ళిపోయింది, అక్కడ పిలుచుకుని వెళ్ళిపోయింది. అక్కడే చెప్తున్నారు, వింటుంది వాక్యం, చూస్తుంది. ఆ వాక్యం తనలో పని చేయలేదనుకో ఎక్కడికి వస్తుంది? మళ్ళీ ఎక్కడ నాటబడిందో అక్కడికే వస్తుంది. నీవు ఏం చేయాలంటే, అందుకే అంటాడు, నా గొర్రెలు నా స్వరమును విను. అంటే ఏంటి? నీవు నీ యొక్క సంఘాన్ని దేవుని యొక్క శక్తి చేత నింపి వారిని పోషించిన దినమున వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళమన్నా కూడా ఏం చేయరు, వాళ్ళు వెళ్ళరు. వెళ్ళినా ఏం చేయలేరు. చూడండి, మీకు బాగా బిర్యానీ పెడుతున్నారు అనుకోండి, రోజు మా ఇంట్లో రోజు బిర్యానీ పెడుతున్నాను, బాగా మంచి ఫుడ్ పెడుతున్నాను అనుకోండి, పక్కన ఏం చేస్తున్నాడంటే కూర్చోబెట్టి నీకు సద్దన్నము, మిగిలిపోయినన్ను, కంపుపోయినన్ను పెడుతున్నారు అనుకోండి, ఎవరింటికి వెళ్తావు? ఎవరింటికి వెళ్తారు? బిర్యానీ ఇంటికి వెళ్తావు. అక్కడికి ఎందుకు వెళ్తావు? వెళ్ళి కూర్చొని తింటారు ఏంటి? అంటే అర్థం ఏంటి? నీవు పోషించే విధానాన్ని బట్టి నీ సంఘం నిలబడిపోతుంది. వెళ్ళిపోయిన ఏం చేయరు, వాళ్ళు నీ దగ్గరికి వస్తారు. కాబట్టి ఏంటి, ఈ టాపిక్ కాదు, ప్రతి ఒక్కరు వీడియోలు ఇదే టాపిక్, అన్ని అవే టాపిక్. దేవుడి వాక్యం ఏది? దేవుడి వాక్యం ఉందా? రాగానే దేవుడి వాక్యం చెప్పాల్సింది ఏం చేస్తున్నారు? మా వాళ్ళు ఎత్తుకుపోతున్నారు, వీళ్ళు ఎత్తుకుపోతున్నారు, ఇది జరుగుతుంది, ఆ సంఘం ఈ సంఘం. అసలు మీకేం చెప్పాలి? వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాటల వలన మాత్రమే కలుగుతుంది. నీవు ఎప్పుడైతే క్రీస్తుని గురించి అనుదినం వింటావో నీలో ఏం పెరుగుతుంది? దేవుని ఇచ్చిన విశ్వాసము నీలో పెరుగుతుంది. అప్పుడు నీ విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకుని ఉంటది? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉంటది. నీవు లోక జ్ఞానాన్ని గురించి బోధిస్తూ లోక జ్ఞానాన్ని గురించి చదువుకున్నావు అనుకో, నీ జ్ఞానం దేని ఆధారంగా ఉంటది? లోక జ్ఞానం ఆధారంగా చేసుకుని. అందుకే అంటున్నాడు, దృష్టాంతములు అంటే ఏంటి? తీయని మాటలు చెప్పలేదు, లేదా మనుషులను వశపరుచుకునే మాటలు చెప్పలేదు. ఏం చెప్పాడంట? ఆ శక్తి చేత ఆ వాక్యాన్ని బోధించినప్పుడంట వాళ్ళు కూడా ఆ శక్తి చేత ముందుకు వెళ్ళాలని వాళ్ళ ఆశ కలిగిందంట. ఇప్పుడు చూడండి, మీ పాస్టర్ గారు దెయ్యాలు నిలబడుతుంటారు ఇక్కడ, అవునా? ఎంతమంది చూశారు? మీకు ఎంతమంది ఆశ ఉంది చెప్పండి చేయాలని? అంటే ఏంటి? నీవు దేన్నైతే కనపరుస్తావో అది వాళ్ళు కూడా కోరుకుంటారు. చూడండి, ఎప్పుడైతే యేసు ప్రభువు అనేక అద్భుతాలు చేశారో వాళ్ళు కూడా, శిష్యులు కూడా దేన్ని, ఆ అద్భుతాల ద్వారా, మహత్కార్యం ద్వారా ఏం చేశారంట? ఆ పరిచర్ని ముందుకు తీసుకెళ్లి ఏం చేశారంట? భూమిని తలకిందులు చేయువారుగా వారు పిలువబడ్డారంట. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేశారంట? చూడండి, ఫిలిప్పు ఆ సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఏం చేశాడు? ఆ అద్భుతాల చేత, ఆయన చేసిన సూచక్రియల చేత పట్టణం అంతా మార్చబడిపోయిందంట. అంటే ఏంటి? అద్భుతాలు అయితే దేవుడు లేడా? దాని అర్థం అది కాదు. నీవు దేవుని గురించి చెప్తున్నావు అంటే అర్థం ఏంటి? నీవు ఆయన శక్తిని చూపిస్తున్నావు. అంటే ఏంటి? దృష్టాంతము, ఆ శక్తి చేత ఆయన వాక్యాన్ని చూపిస్తూ, ఆయన సర్వశక్తిమంతుడు, నిజమైన వాడు, ఉన్నవాడు, అనువాడు అని చెప్పాలంటే ఏంటి? ఆ సర్వశక్తుడు అనేటువంటి ఆ మాటకి అర్థం అక్కడ నువ్వు చూపించాలి. అందుకే అంటాడు, మోషేతో చెప్తాడు, వెళ్ళు, నేను నీ వెంట ఇస్తా, నీ వెనకాల వచ్చి నా బలమైన హస్తముతో వారిని బయటికి నేను తీసుకువస్తాను అంటాడు. అంటే ఏంటి? మోషే వెళ్ళిన ఆయనలో పనిచేసిన శక్తి ఎవరిది? దేవుని యొక్క. కాబట్టి ఏంటంటే మనము ఎప్పుడైతే మన విశ్వాసాన్ని దేవుని ఆధారంగా చేసుకుంటామో అప్పుడు ఏంటంటే మనం ఆ శక్తిని కనపరచు వారంగా ఉండటానికి ఆయన కృప మనకి దయచేస్తారు. నెక్స్ట్, ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు, ఇది రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూడండి, దేవుని యొక్క మర్మము నీకు తెలియాలంటే నీకేముండాలా? దేవుని ఆత్మ ఉంటే తప్ప. అందుకే అంటాడు, అక్షరము చంపును గాని, ఆ చివరి అక్కడ ఆగిపోయింది అనుకోండి వాక్యం అయిపోతుంది. ఏమంటాడు? ఆత్మ జీవింప చేయును. చూడండి, దేవుడు అదే అంటాడు, నేను ఏమిచ్చాను? జీవం ఇవ్వటకు వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వటకు మీ వద్దకు వచ్చి ఉన్నాను. అంటే ఏంటి? నీవు ఎప్పుడైతే ఆ ఆత్మశక్తి చేత నడిపించబడ్డావో నీలోకి ఏమొస్తుంది?
ఆ జీవము వస్తుంది. ఆ జీవం నీకు ఎలా వస్తుందంట? సమృద్ధిగా నీకు వస్తుంది. అంటే ఏంటి? మృతతుల్యమైన ప్రతిదాన్ని మింగేసే జీవం ఎక్కడుంది? నాలోనే ఉంది. నా ఇంట్లోనే అంతా సరుకుంది. నా ఇంట్లో నాకు కావాల్సిందంతా ఉంది. కానీ నేను చెయ్యి ఎక్కడికి పెడుతున్నాను? బయటికి పెడుతున్నాను. లేదు 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 లేదంటే లేదు. అందుకే అంటాడు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. మాట సూపర్ ఉంటది. మరి ట్యాగ్ వేసుకోవడానిక, వచనాలు రాసుకోవడానికి మనం ఆయన తీసుకునేది, వాగ్దానాలు తీసుకుని చక్కగా వేసుకుంటారు, బోర్డుల మీద చదువుకుంటూ ఉంటారు రోజు. అది ఏంటంట? అది కనపరచాల. ఆ దృష్టాంతాన్ని ఏం చేయాలా? కనపరచాల. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? మీ విశ్వాసాన్ని దేవుని ఆత్మశక్తిని ఆధారము చేసుకున్నప్పుడు. అందుకే అంటున్నారు, మనం ఎప్పుడైతే మన ఆలోచన విధానాన్ని దేవునికి ఆధారంగా మార్చుకోగలుగుతామో అప్పుడు మన జీవితంలో ఆ మేలులు మనము చూస్తాం. చూడండి, మనకు ఏదన్నా ఒక పనిని పూనుకున్నప్పుడు దానికి కావలసిన సామర్థ్యం మనకు ఉందో లేదో ఆలోచించి దిగుతాం. అంతేనా కదా? లేదనుకుని దిగారనుకోండి, ఏమవుతారు? పనిని పూర్తి చేయలేదు. అలాగే ఏంటంటే మనము దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు ఏంటంటే నీలో పనిచేసేది ఆయన శక్తి, ఇంక నువ్వు కాదు. అంటే ఏంటి? నేను అనేది చనిపోతే ఆయన పనిచేయటం మొదలుపెట్టింది. అందుకే అంటాడు గలతీయులు 2:20, ఇక జీవించినది నేను కాదు గాని నా యందు క్రీస్తే. అంటే ఏంటి? నేను ఎప్పుడైతే ఆయన నామాన్ని నేను ధరించుకున్నానో, చూడండి, ఎప్పుడైతే చూడండి, పెళ్ళవ్వక ముందు ఆడపిల్లల ఇంటి పేరు ఏముంటది? వాళ్ళ ఇంటి పేరు ఉంటుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్పమని పేరు మారిపోతుంది. మనిషి వాళ్ళేగా. మీకేమైనా 6 కాళ్ళు వచ్చేసినాయా? 15 కాళ్ళు 20 కాళ్ళు అట్లా ఏం రాలేదు. మరి పేరు మారిపోతే ఏంటి? అంటే నీవు ఎప్పుడైతే వాళ్ళ ఇంటి మనిషి అయిపోయావో ఏమైపోయింది? ఆ ఇంటికి సంబంధించిన ప్రతిదీ ఏమైపోతుంది? నీదే అయిపోతుంది. అంటే ఏంటి? వాళ్ళ ఇంటి పేరు నీది, వాళ్ళ కుటుంబంలో నువ్వు ఒక వ్యక్తివి, వాళ్ళ కుటుంబ సభ్యురాలివి, వాళ్ళకి సంబంధించిన అన్ని దాంట్లో హక్కుదారిగా నిన్ను దాంట్లో చేర్చుకున్నారు అని అర్థం. మరి నువ్వు ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించావో నువ్వేం చేయబడుతున్నావు? నీవు ఆయన వలె అవుతున్నావు. నేమైపోయి పాపము విషయమై నువ్వేమన్నావు? చనిపోయి ఆయన తిరిగి ఎలా లేచాడంట? మళ్ళీ చనిపోయే అవకాశం ఉందా? ఆయన ఎలాగైతే తిరిగి చనిపోకుండా ఎలా తిరిగి లెగిచాడో నీవు కూడా ఆయనతో పాటు ఏం చేసావు? తిరిగి ఆయనలో లెగిచావు. అంటే ఏంటి? ఇప్పుడు ఆయన ఎలా లెగిశారో నేను ఆయనలో అలా నిలిచి ఉన్నాను. అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ స్పృహ నాలోకి వస్తుందో, ఓకే, నేనేం చేయబడ్డాను? నేను నూతనము చేయబడ్డాను. చూడండి, మనం తెల్లబట్టలు వేసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాం. మనం తెల్లబట్టలు వేసుకున్నాం అనుకోండి, మనం చేసే ప్రతి పని ఎలా ఉంటది? కుర్చీలో కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ కుర్చీ తీసుకెళ్ళి బురద దాంట్లో వేసేసి ఫుల్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టా, తెల్లబట్టలు ఇచ్చా, కూర్చుంటారా? కూర్చోరా? అక్కడ ఏమైందంటే పంది పడుకుంది, పెద్ద గుంట ఉంది, పండు ఫుల్ స్పీడ్తో వస్తున్నాడు, నీకు తెల్లబట్టలు ఉన్నాయి, వెళ్తావా? నీకు 5 నిమిషాలు నుంచుంటే బస్సు వెళ్ళిపోద్ది, అయినా వెళ్తావా? చూసావా? అంటే చూడండి, మనము ఒంటి మీద వేసుకున్న తెల్ల బట్టలు అనేటువంటి దాన్ని పాడు చేసుకోకుండా ఉండటానికి ఎంత జాగ్రత్త పడుతున్నామో, కానీ క్రీస్తు తన స్వరక్తము చేత ఆయన మనకిచ్చినటువంటి ఆ కృపని మనం తీసుకుని మనం ఏం చేస్తున్నాం? దానిని దుర్వినియోగపరుస్తున్నారు. అంటే ఏంటి? పాపము చేయడానికి మనకి ఏంటి? సింపుల్ అయిపోయింది. ఏమైపోయింది? సింపుల్ అయిపోయింది. అసలు ఆలోచనే పోయింది. దేవుడు అనే ఆలోచన పోయి అందరితో పాటు నేను కూడా ఏం చేస్తున్నాను? లోకస్తుల్లాగా జీవిస్తూ పాపములో పడిపోతూ ఏమీ తెలియని వ్యక్తిలా ఉన్నాను అనుకోండి, ఎట్లా? ఇక ఏంటంటే నీవు ఎవరి చేత కొనబడ్డావు, నీవు ఎవరి రక్తము చేత క్రైదనం చేత కొనబడ్డావు అని నీ హృదయంలో నిత్యము క్రీస్తు అనే ఆలోచన నువ్వు కలిగి ఉంటే, నీవు ఆ తెల్ల బట్టలను ఎలాగైతే కాపాడుకున్నావో నిన్ను నీవు పాపము నుంచి ఎలా కాపాడుకోగలుగుతావు. ఇప్పుడు వెళ్తున్నారు, మీరు ముందు వెళ్ళిపోయారు, అనుకోకుండా వచ్చి కొట్టేశాడు, పడిపోయింది మీద, వెళ్ళిపోయి నువ్వు కూడా దూకి చచ్చిపోతావా? ఏం చేస్తావు? దాన్ని తీసుకుని శుభ్రం చేసుకుని మరలా వేసుకుని. అలాగే మనల్ని ఏం చేసుకోవాలా? ఏదైనా తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? ఆ మన్నింపు ఏం చేయాలా? రిపెంటెన్స్. తప్పుని ఒప్పుకుని దేవుని వద్ద దానిని
తీసుకుని లోకంలో వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ జరిగిపోయిందని కాదు, ఏం చేయాలా? తిరిగి దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించి నీ బలము చేత నన్ను ఏం చేయి, ముందుకి తీసుకువెళ్ళి నువ్వు అడిగినప్పుడు అప్పుడు ఏమంటాడంట? నీ బలహీనతల యందు నా బలము నీలో ప్రచురం చేస్తాను, రా నా ఎద్దుకి రా. చూడండి, ఒక సమరయ స్త్రీ యొద్దకి, సమరయ పట్టణాన్ని విడిపించడానికంట ఆయన 250 మైళ్ళ దూరాన్ని ఆ ఒక్క వ్యక్తికి సువార్త చెప్పడానికి నడుచుకుంటూ వెళ్ళాడంట. మీకు మొత్తం సువార్తలన్నీ చదివితే నేను మెస్సయ్యా అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? సమరయ స్త్రీ. ఎవ్వరికి చెప్పలా. ఆ ఒక్క వ్యక్తికి సువార్త చెప్పడానికి ఆయన 250 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. మరి ఆ వ్యక్తి గురించి దీనికి ముందే తెలుసా తెలియదు యేసు ప్రభు వారికి? అక్కడికి వెళ్ళగానే ఏం చెప్తారు? అమ్మా నీకు 5 భర్తలు ఉన్నారు అంటే. ఇవన్నీ తెలిసినా గానీ ఆయన ఏం చేశాడు? ఆ వ్యక్తి దగ్గరికి ప్రేమించి వెళ్ళాడు. ఎందుకంటే తనకు తెలుసు, నేను ఈ సువార్తను తనకు తీసుకువెళ్తే తన ద్వారా ఆ పట్టణం అంతా రక్షింపబడుతుందని ఆ సువార్తను ఏం చేశాడు? ఆయన తన యొద్దకి తీసుకుని వెళ్ళాడు. కానీ మనం వెళ్తామా? ఇప్పుడు ఆ వ్యక్తి గురించి మనం ఒక ఊరు వెళ్ళి సువార్త చెప్పాలనుకోండి, మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే ఆ వ్యక్తి గురించి ఏం చేస్తాం? మొత్తం అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, ఇలాంటి వ్యక్తి అని మనం వెళ్తాం వాళ్ళకి. కానీ దేవుడు అలా చూసే వ్యక్తి కాదు. దాని అర్థం ఏంటంటే మీరు పాపం చేయమనా? కాదు. ఆయన మిమ్మల్ని పాప రహితుడిగా ఉండడానికి పిలుచుకున్నాడు, కానీ పాపము చేయడానికి కాదు. ఆమె ఎప్పుడైతే సువార్తను అంగీకరించిందో తన పాపాన్ని విడిచిపెట్టి ఏం చేసిందంట? అందరికి వెళ్ళి సువార్త చెప్పిందంట. నేను రక్షకుడిని చూశాను, నేను మెస్సయ్యని చూశాను, మీరందరూ వచ్చి ఆయన వాక్యాన్ని విని మీరు కూడా రక్షింపబడండి అని తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఏం చేసిందంట? ఆయన సువార్తను ప్రకటించింది. యేసయ్య నీ జీవితంలోకి వస్తే పాపము నీ మీద ప్రభుత్వము చేయలేదు. నిజముగా వస్తే పెళ్ళయింది అనుకోవడం వేరు, నిజంగా పెళ్ళవడం. 2 రకాల పెళ్ళిళ్ళు ఉంటాయి. నిజంగా పెళ్ళి అంటే ఏంటి? అన్ని సాంప్రదాయబద్ధంగా చేసుకుని పెళ్ళి అవడం అంటే ఏంటి? ఈ రోజు ఇప్పుడు వస్తుంది కదా, లివింగ్ టుగెదర్, కలిసి జీవించడం. 6 నెలలు కలిసి జీవించి మాకు ఇష్టమైతే ముందుకెళ్తాం, లేకపోతే నీ దారి నీది, నా దారి. లేదంటే సంవత్సరం తర్వాత అగో నీకు కూర సరిగ్గా ఉండలేదని చెప్పి విడాకులు, ఇదిగో నా చెప్పు సరిగ్గా లేదని విడాకులు, నన్ను అన్నారని చెప్పి విడాకులు. ఇప్పుడే ప్రతి వాళ్ళకి ఏమైపోయింది అంటే ఏంటి? మనుషులలో ఏం పనిచేస్తుంది? లౌకిక జ్ఞానము, ఓర్పు లేదు, సహనం లేదు, క్షమించే గుణం లేదు, ఒకరి పట్ల ఒక ప్రేమ అనేది చనిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు తెలుసా? నీవు దేవుని జ్ఞానం చేత ఆధారపడి నడవకపోతే ఇవన్నీ మన జీవితంలోకి వచ్చేస్తాయి. రైట్. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా అరణ్యములో బాటసారుల నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. ఇండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను ఏం చేస్తారంటండి? ఎవరంట? నా జనులంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానము నుంచి నువ్వు పక్కకెళ్ళిపోయి లౌకిక జ్ఞానము అనేటువంటి మనిషిగా నువ్వు మారతావో నీలో ఏమొస్తుంది చూడండి ఒకసారి. అక్కడ వారు తమ నాలుకలు ఏం చేస్తారంట? ఎందుకు వండుతారంట? వెండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను వంచుదురు. చదవమ్మా, ఎవరో ఒకరు చదవండి.
అవునా? సరే నేను చెబుతలే. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. తర్వాత ఏంటంట, నన్ను ఎరుగక కీడు చెంత కీడు చేయుచు ప్రవర్తించుచు ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. ఇంకోటి తర్వాత చూడండి, కింద ఏమన్నాడు, మీలో ప్రతివాడును తమ పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని నమ్మకుడి. ఏ సహోదరునైనను నమ్మకుడి. నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయు తన తన సహోదరుని కొంపముంచును. కొంపముంచును. ప్రతి పొరుగువాడును కుండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. తిరుగులాడుచున్నారు. సత్యము పలుకక కొంపముంచుదురు. నేను కొంప ముంచేస్తున్నావు ఏంట్రా? నేను అన్నానా? వాక్యంలో ఉందా కదా? ఇప్పుడు ఈ వాక్యంలో లేకుండా నేను మామూలుగా కొంప ముంచుతున్నాను అన్నాను అనుకోండి, నేను మామూలుగా జనరల్ గా అనేసాను అనుకోండి, ఏం చేస్తారు? పాస్టర్ గారు ఏంటి అసలు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, అమ్మో కొంప ముంచడం, అమ్మో ఎంత పెద్ద మాట మాట్లాడేశారు. చూడండి అయ్యా, ఇవన్నీ మనం ఏంటంటే మనం కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం అనుకుంటున్నారు. కాదు, ఇవన్నీ మనం ఏం మాట్లాడతామో, మనం ఏం చేస్తామో మనం పుట్టక ముందే ఆయనకి తెలుసు. అవన్నీ తెలిసి కూడా ఆయన ఏం చేశాడంట? మనల్ని ప్రేమించాడంట. ఎందుకు? తన కుమారుడి యొక్క ఆ బలి ద్వారా. నెక్స్ట్ చదవండి. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ఏం చేస్తున్నారంట? మనలో ఉన్న తప్పు మనం ఏం చేయము, మనకు కనపడదు. ఏం చేయాలంట? ఎదుటి వాని తప్పులు వెతకడానికి ఏం చేస్తారంట? ప్రయాస పడతారంట. అంటే ఏం చేస్తారంట? ఇక వాళ్ళ గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించడం మానేసి ఇంకేం పని? పొద్దుగూగులు ఆ కన్నులు ఎవరి మీద ఉంటాయి? పక్కోళ్ళు ఏం ఉన్నాయి, వాడి గురించి ఏం చెప్పాలి, వాడిలో ఏం తప్పు ఉందని ఎత్తి చూపించాలి అనే ఆలోచన తప్ప దేవుని గురించి ఆలోచించాలి అనే ఆలోచన నీలో ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అందుకే అంటాడు, మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునే విశ్వాసంలో ఉన్నావా? నీవు కూడా ఇటువంటి వాటికి హృదయం కలిగి ఉంటావు. ఏంటంట? నువ్వు ఎవరి గురించి మాట్లాడాలంటే ఫస్ట్ వాడి గురించి ఏం మాట్లాడతావు? వాడి తప్పుల గురించి చెప్పడం మొదలు పెడతావు. అంటే నీలో ఏ ఆత్మ పనిచేస్తుంది? మనుషుని ఆత్మ పనిచేస్తుంది. దేవుని ఆత్మ పనిచేస్తుంది అనుకో, నువ్వేం చేస్తావు? దేవుడు నన్ను ఏ విధంగా క్షమించాడో ఆ బిడ్డను కూడా క్షమించాడు. నువ్వు క్షమించబడ్డావు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ వ్యక్తిని ప్రేమిస్తావో ఆ వ్యక్తికి నీ పట్ల ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ఆ వ్యక్తి ప్రేమ కలగటమే కాదు, ఆ ప్రేమలో మనం ఏం చేయగలుగుతాం? వారిని సరిదిద్దా. లేదనుకోండి, నువ్వు ఎట్లాంటి వాడు అంటే ఏమైపోద్ది? ఆ వ్యక్తి మళ్ళీ సేమ్ డైలాగ్ ఏమొస్తుంది? అమ్మ ముందు నువ్వు అంటే ఏం చేయట్లేదు. మనం తప్పును వెతకటం ఏం చేయాలా? ప్రయాస పడకూడదు. ఎందుకంటే ఈ శరీరంలో ఎవరున్నాం? మీకు సపరేట్ శరీరం, నాకు సపరేట్ శరీరం ఉందా? ఇది బలహీనమైన శరీరం. ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో బలహీనులుగానే ఉంటాం. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? ఈ లోకంలో. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే, అందుకే అంటాడు, నా శరీరాన్ని నేను ఏం చేసుకుంటున్నానంటే పౌలు అన్నాడు, నలగొట్టుకుంటున్నానంట. ఎందుకంటే ఇది మన మాట ఏంటరా? దీన్ని ఎప్పుడైతే నువ్వు స్వాధీనం చేసుకోగలుగుతావో నీకంటే శక్తి కలిగిన వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు. అందుకని ఏంటంటే ఉపవాసము ద్వారా ఏం చేయగలుగుతావు? ఈ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు స్థిరపరచుకోగలుగుతావు. నెక్స్ట్ చదవండి. ఈ నివాస స్థలము కపట్యము మధ్యలో ఉన్నది. వారు కపటులను తెలుసుకొని నల్లకొన్నారు. అది ఏం చేస్తున్నారంట? కపట కలిగిన హృదయము అన్ని వచ్చేసి నువ్వేం చేసుకోలేవు. దేవుడు నీతో మాట్లాడుతున్నా గానీ నీ స్వరము దేవుని మాటకి ఏం చేయదు, వినోభావం. దేవుడు చెప్తున్నా గానీ నువ్వు ఎవరి మాట అంటావు? లౌకికమైన జ్ఞానం అంటే నువ్వు పరిగెడతావు. వచ్చేసి 1 కొరింథీ పత్రిక 11, 2వ అధ్యాయం 11 వచ్చింది. ఒక మనుష్యుని సంగతులు
అతనిలోనున్న మనుష్యుని ఆత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి అంటే ఏంటి? నీవు దేవుని వాక్యం ఏం చేయబడిందంట? దేవుని యొక్క ప్రేరణ చేత ఆయన బిడ్డలకు ఇవ్వబడింది. చూడండి, మోషే ఉన్నాడు. మోషే 5 పుస్తకాలు రాశాడు. మోషే ఏం చేశాడు? వారి పాత తరం అంటే మొదటి నుంచి ఏది ఆదాము తరము నుంచి ఏదేని తోట నుంచి మొత్తం అంతా రాసుకుంటూ వచ్చాడు. మరి ఉన్నాడా మోషే? అప్పుడు ఏం చేశాడు? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తను కూర్చున్నాడో దైవ ప్రేరితము దాత ఇవ్వబడినటువంటి వాక్యము కాబట్టి మనం ఏం చేయబడతామంట? ఆ వాక్యాన్ని చదవాలంటే దేనంట చూడండి అని చెప్తున్నాడు. అలాగే దేవుని సంగతులు ఎవరికంట? దేవుని ఆత్మకి గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను. వాట్ గ్రేట్ స్ట్రక్చర్. ఇప్పుడు ఈ వాక్యములో ఉన్నదాన్ని పట్టుకుని మనం పరిశుద్ధాత్మ లేదు అన్న వాళ్ళని మనం ఖండించవచ్చా? సింపుల్ కదా, చాలా సింపుల్. కానీ మనం ఏం చేయాలా? ఖండించకూడదు. మనం ప్రేమించి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా చెప్పడానికి మనం ప్రయత్నం చేయాలి. లౌకిక ఆత్మ, దేవుని ఆత్మ అంటే మీ విశ్వాసము దేని ఆధారం ఉందో ఈ రెండింటిని బట్టి దేవుడు చూసుకోండి. లౌకిక ఆత్మ అంటే ఏంటి? లౌకిక ఆత్మ అంటే లోకానికి సంబంధించిన సంగతులను వివేచించే ఆత్మ. దేవుని ఆత్మ దేవుని సంగతులను వివేచించే ఆత్మ. రైట్, నెక్స్ట్. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము అదేంటి? మనుషుడు జ్ఞానం ఆధారంగా చేసుకుని ఏం బోధించట్లేదు. మేము చెప్పే ప్రతి దృష్టాంతము దేవుని యొక్క వాక్యము ఆధారముగా చేసుకుని మీకు బోధిస్తున్నాము. నెక్స్ట్ చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను ఆమేన్ ఏం చేస్తాడంట? ఇప్పుడు మీ పాస్టర్ గారు ప్రేయర్ చేశారు. అమ్మ నాకు హెడేక్ గా ఉందని చెప్పి మీ పాస్టర్ గారు చెప్పగానే ఆయన ఏం చేశాడు? ప్రేయర్ చేశాడు. నీకు తగ్గిపోయింది. నువ్వేం చేసావు? ఇలా అందరికీ చెప్పొచ్చావు. ఇప్పుడు లౌకిక ఆత్మ ఉన్నాడు ఏం చేస్తాడు? నమ్ముతాడా? చదవండి, వాక్యంలోనే చెప్తున్నాడు, బయటకు వెళ్తలేదు, అక్కడే ఉంది చూడండి. ప్రకృతి సంబంధి అయిన వ్యక్తి ఏం చేయాలి? ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను రాసుకోండి, రెడ్ దాంతో రాసుకోండి. మేము అద్భుతాలు నమ్మవండి అని ఏ సంబంధి అయినా ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. దేవుని సంబంధమైన వ్యక్తి అంటే కింద చూడండి అక్కడ చెప్తాడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప. ఎందుకంటే అతనికి దేవుని ఆత్మ యొక్క శక్తి గురించి తెలియదు, వివేచించే జ్ఞానం లేదు. కాబట్టి ఏం చేస్తాడు? లేదు గ్రహించక ఏం చేస్తాడు? లేదు అంటాడు. సింపుల్ గా ఒక మాట. గొర్రెల్లాగా వెళ్ళిపోయి మనం కూడా లేదు అంటే 100 మంది వెనకాల పరిగెట్టి, వాళ్ళు లేదంటే ఇంకెంతమంది పరిగెడతారు? ఇంకో 1000 మంది పరిగెడతారు. ఇంకో 1000 మంది చూసి లేదన్నాడు ఇంకెంతమంది? ఇక అంతేగాని వాక్యంలో ఏం చెప్తున్నారు, అసలు దేవుడు ఏం చెప్తున్నాడు అని చదవాల్సిన అవసరం మనకి లేదు. ఆడు జై అన్నాడు అనుకో, నేను కూడా జై 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 అంట. మరి ఆడు ఎందుకు జై కొట్టాడు అంటే, ఏమో నాకేం తెలుసు, ఆ ముందుడు జై అన్నాడు నేను అన్నా. ఆడు ఎవరికి జై కొడుతున్నాడు? ఇప్పుడే వెళ్ళి అచ్చేసి వచ్చినోడికి జై కొడుతున్నాడు. ఎందుకు? ఆడంటే ఆడికి ఇష్టం కాబట్టి. కానీ అక్కడ ఏం చేయాలండి? తన్నాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం మనుషుల్ని చూసి వెళ్ళిపోతాం. మనం వివేచన జ్ఞానం ఉండదు. నీవు మనుష్య జ్ఞానం చేస్తున్నావు అనుకో, నీవు ఎట్లాగే ఉంటావు. నువ్వు దేవుని జ్ఞానం చేత నడిపించబడ్డావు అనుకో, అది కరెక్టా కాదా అనేది ఏం చేస్తావు? దేవుని అడిగి వివేచించి
గ్రహిస్తాం. అంటే ఏంటి? వాక్యంలో నువ్వు దాన్ని వెతకాల, వాక్యంలో నుంచి దాన్ని మనము తెలుసుకోవాలా. వాక్యం ఏది చెప్తుందో అది సత్యం అని మనం తెలుసుకోవాలంటే మొదట మనకి ఏం కావాలా? సహవాసము కావాలి. చూడండి, ఇదంతా లింకే ఉంటుందండి, ఇంటర్లింకింగ్. వాడికి ఏముంటుందంట? వెర్రితనముగా ఉంటుందంట. పౌలు భక్తులు అన్నారో లేదా, చాలా చాలా పత్రికలు రాస్తాడు, మేము లోకానికి ఎలా ఉన్నామంట? వెర్రివారముగా. పౌలు బట్టలు తీసుకెళ్ళగానే ఏమైపోయిందంట? నడికట్లు తీసుకెళ్ళి తాగితే అంట దెయ్యాలు వెళ్ళిపోయినాయంట, స్వస్థత కలిగిందంట. ఇప్పుడు మీ పాస్టర్ గారు దేవుడిని అభిషేకం అడిగారు, అయ్యా పౌల్లో ఏ అభిషేకం అవుతుందో అదే అభిషేకాన్ని నా మీదకి రిలీజ్ చేయ అనగానే దర్శనంలో ఏం చూపించాడు? మీ పాస్టర్ గారికి కనబడి, నేను నీకు ఇస్తున్నాను, నీవు దీన్ని వాడు అన్నాడు. ఆయన ఏం చేశాడు? సరే టెస్ట్ చేద్దామని ఒక చిన్న ఖర్చు తీసుకుని ప్రేయర్ చేసి దాన్ని ఏం చేశారంటే, అమ్మ దీన్ని తీసుకెళ్ళి వాడండి అని వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కూడా ఏంటి? పాస్టర్ గారు ఇచ్చారు కదా విశ్వాసంతో తీసుకెళ్లి దాన్ని వాడారు. వాడగానే ఏం జరిగింది? అక్కడ అద్భుతం జరిగింది, స్వస్థత జరిగింది. అరే ఇదేంటిది, మాకు జరిగిందే కదా అని అదే గుడ్డను తీసుకెళ్లి దయ్యం పట్టిన వాళ్ళ మీద వేశారు, అది కూడా జరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలిసినోడు, ఇప్పుడు జరిగినోడు ఏం చేస్తాడు? దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటాడు. తెలియనోడు ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ మన సాయిని తీసుకుందాం, ఏమనుకున్నాం? సాయిని తీసుకుందాం. సాయికి అన్ని ఏం తెలియదు, అప్పుడే ఫస్ట్ వచ్చాడు లోపలికి, మనోడు ఆత్మ లేదండి అని నమ్మేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుంచి సాక్ష్యం చెబుతుంటే సాయి రియాక్షన్ ఏముంటుంది? ఇప్పుడు పాస్టర్ గారు అదేం జరిగిందంటే ఆయన ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఇక్కడ నుంచి ఇదిగో శ్యామ్ పాస్టర్ గారు ఇలా వచ్చి మాకు ఖర్చు ప్రేయర్ చేసి మాకు ఇచ్చారు, అది మేము పెట్టుకోగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ మనోడు అక్కడ రియాక్షన్ ఎట్లుంటుంది లోపల? నేను చెప్తా లోపల నుంచి. ఖర్చు వేశారంట, దెయ్యం వెళ్ళిపోయిందంట, ఖర్చు వేశాడంట, స్వస్థత వచ్చిందంట. ఇది ఏమన్నా బోధ? ఇది ఏమన్నా ఇదే? ఎక్కడ చూశారు మీరు? టచ్ అంటే పడిపోతారు. ఎట్ట పడిపోతారు? ఇట్లా ఉంటాయి. అంటే ఏంటి? వాళ్ళకి ఏం లేదు, వివేచన జ్ఞానం లేదు, వాళ్ళు నమ్మరు. మనం విమర్శించకూడదు. అందుకే నేనంటే మనం ఏం చేయాలా? వాళ్ళని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసి వాళ్ళు ఎరుగువారిగా ఉండటానికి మనం దేవుని సన్నిధిలో మొర పెట్టాలి. ఎప్పుడైతే మనం మొర పెడతామో ఆ ఆత్మ వారిలో ఆ వివేచాన్ని కలగచేస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం, మనం దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాం? మొదట అందరం పర్ఫెక్టా? మనం దేవుల్లో ఎదుగుతూ వస్తున్నాం. అలాగే మనం ఆ ప్రేమను కనపరిచినప్పుడు ఎదుటి వారు కూడా ఆ ప్రేమను తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తారు. నెక్స్ట్ చదవండి. ఆత్మ సంబంధి అయిన వాడు ఆ, అన్నిటిని వివేచించును గాని వివేచింపడు. అతడు ఎవడి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసు ఎరిగి బోధింపగలవాడెవడు? ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే కలిగిన వారము మనం ఏం మనసు అంట? క్రీస్తు మనసు కలిగిన వారు. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఉందండి. ఏం మనసు అంట మీది? క్రీస్తు మనస్సు. హృదయం, ఘోరమైన హృదయం అండి. ఏముందండి ఇక్కడ? క్రీస్తు మనసు. యువర్ హార్ట్ ఈస్ అంటే నీవు ఎప్పుడైతే ఆయన నామాన్ని ధరించుకున్నావో నీవు క్రీస్తు మనసు కలిగిన వ్యక్తిగా మార్చబడ్డావు. అంటే నీ హృదయం ఏ విధంగా మార్చబడింది? ఆయన వాక్యాన్ని తీసుకుని వివేచన జ్ఞానం అంటే ఏంటి? నీవు దేన్నైతే చూస్తున్నావో దాన్ని దేవుని వద్ద నుంచి విని తెలుసుకునే జ్ఞానాన్ని ఆయన నీకు ఆయన కృపచేత ఇచ్చాడు కదా. చదువు 3వ అధ్యాయం 1వ వచనం చదవని చెప్తాను. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డల వలె అనియు మీతో మాట్లాడవలసి. అంటే ఇప్పుడు చూడండి, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మీ వాడు ఉన్నాడు, ఏది బుడ్డోడు, ఆ బుడ్డోడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఇప్పుడు 2 ప్యాకెట్లు బిర్యానీ తీసి కుక్క మీద పెడతానా? మీరు ఊరుకుంటారా? వాడికి ఎంత పెట్టాలి? అంతే. వాడికి తీసుకెళ్ళిపోయి 2 ప్యాకెట్లు తెచ్చినా నాకు ఇష్టం రా నువ్వంటే, నువ్వు తింటావా లేదని కూర్చొని పెడితే ఏమైంది? కుదరదు. అలాగా ఏం చేయాలా? మనము ఆ జ్ఞానం కలిగి ఉంటాం. మీరు చిన్న బిడ్డలే అని అంటే ఏంటి? మనం తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయని చెప్పి చెప్పలేపాడు. చూడండి, ఈ అధ్యాయం అంతా చదివారు ఏమంటాడంటే, ఈ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, స్త్రీని ముట్టుకొనుట పురుషునికి మేలు, ఇది నా హితపోదే గాని ఎతుకు అక్కడ ఉంటది కింద. స్త్రీని ముట్టుకున్న పురుషుని మేలు
ఎక్కడ ఉంటుంది ఒకసారి చూడు. లేదా ఫోన్ లేదా? వెయిట్, ఇక్కడే ఉంటుంది, నేను చదివిస్తాను. గవర్నమెంట్ ఏం దొరకలేదు వాక్యం ఓకే, నేను ఎత్తుకున్నా. అంటే మళ్ళీ తెలుగు టైపింగ్ అన్ని చేయాలని మీరైతే ఫాస్ట్గా చేస్తారని అంతే. చూడు ఒకసారి. 7:1 మీరు వ్రాసిన వాటిని విషయమై స్త్రీని ముట్టుకుంటట తర్వాత 6వ వచనం చూడండి. 7:6 ఇది నా హితోపదేశమే గాని నా ఆజ్ఞ. సూపర్. హితోపదేశం అంటే ఏంటి, ఆజ్ఞ అంటే ఏంటి చెప్పండి, రెండింటికి తేడా. హితోపదేశం అంటే ఏంటి, మంచి చెప్పడం. హితోపదేశం అంటే ఏంటి, నువ్వు ఉన్నాడు అనుకో, అమ్మ ఇది మీకు మంచిది. డాక్టర్ ఏమంటాడు, అమ్మ మీరేంటంటే ఇక కాయగూరలు మటన్ మానేసి చేసి కాయగూరలు తింటే మీకు ఆరోగ్యం, మీరు కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందని చెప్పి ఏం చెప్పాడు, అదేంటి హితోపదేశం. తర్వాత ఏం చెప్పాడు, నువ్వు కాయగూరలు మటన్ మానేసి కాయగూరలు తినకపోతే ఈరోజు చచ్చిపోతావు. ఏంటిది అది, ఆజ్ఞ. నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా, మానేయాలదా. ఇది నా హితోపదేశమే గాని నా ఆజ్ఞ. ఇప్పుడు నేనేం చేశాను, నేను దాన్ని నా ఆజ్ఞగా, స్త్రీని ముట్టుకున్నాడు పురుషునికి మేలు. ఇప్పుడు దీన్ని పట్టుకున్నా, నేను నా ఆజ్ఞగా తీసుకున్నా. ఇప్పుడు నాకు నచ్చింది ఇది, నేను పెళ్లి చేసుకుని నేను కూర్చున్నా. మిమ్మల్ని అందరినీ ఆ బాత్ పిలుచుకురావచ్చా, అది ఆజ్ఞ హితోపదేశమా? చూడండి, ఎప్పుడైతే ఇదంతా నేను చెప్పుకుంటూ వెళ్ళాడో, హెబ్రీ పత్రిక వచ్చేటప్పుడు దేవుడికి ఒక మాట చెప్తున్నాడు, ఏంటంట, వివాహము అన్ని విషయములలో. అదేంటిది, ఎప్పుడైతే పరిపూర్ణమైనది అంటే దేవుని ఆత్మశక్తి చేత నీవు నీ జ్ఞానాన్ని విడిచిపెడతావో, హితోపదేశం చేయడం మానేసి నీవు ఏది ఉత్తమమైనదో దానిని మాత్రమే చెప్పడానికి దేవుడి నీ నోరు తెరుస్తాడు. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, స్త్రీని ముట్టుకున్నాడా మేలు అనే దాని నుంచి వివాహమే ఘనమైనది అని చెప్పే స్థితికి దేవుడు తనని తీసుకువెళ్ళాడు. వాక్యం చదివేటప్పుడు ఏంటంటే మనం వివేచన జ్ఞానాన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలా, దేవుని యొద్ద నుంచి నేర్చుకోవాలి. అక్కడ ఎందుకు చెప్తున్నారు ఆయన ఆ మాట, ఎందుకు చెప్తున్నాడంట, మీరు అది చదివారు అనుకోండి. 5వ వచనంలో 1వ వచనం చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు, అట్టి జారత్వం అన్ని జనులైనను జరగదు. అరే బాబు, ఇంత ఘోరంగా ఉన్నారేంట్రా నాయన, మీకు అంత బాధ అయితే ఏం చేయండి, పెళ్లి చేసుకోండి, కానీ ఇలాంటివి చేయొద్దు. మీరు అట్లా చేస్తే ఎట్లా, మీరు దేవుని సంఘంలో ఉన్నారు, ఎక్కడున్నారో మీరు చూసి గమనించి మీరు వెళ్ళండి. అందుకే అన్నాడు, మనుష్య జ్ఞానం చేత నడిపించబడ్డావా, ఆ మనుషులు చేసే పనులే లోకంలో నువ్వు చేస్తావు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కలిసి జీవిస్తామంటారు. అది ఎక్కడికి వచ్చేసింది తెలుసా మీకు, సంఘంలో కూడా వచ్చేస్తుంది. ఎందుకు, మనుష్యుని జ్ఞానం ఆధారంగా చేసుకుని వారి విశ్వాసము ఉండబట్టి. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైతే మన విశ్వాసాన్ని దేవుని జ్ఞానం ఆధారంగా చేసుకున్నామో మనం ఏం చేయగలుగుతామంటే, ఆ దృష్టాంతములు అంటే ఏంటి, ఆ పునరుత్థాన శక్తిని మనం మనలో నుంచి ఏం చేయగలుగుతాం, బయటికి తీసుకురాగలుగుతాం. ఇది ఎలా జరుగుతుందంటే, మనము దేవునితో సహవాసము చేసినప్పుడు, మనం దేవుని యందు నిలిచి. చూడండి, మనం చాలా వచనాలు చదువుకుంటాం.
మనం ఏంటంటే పాత నిబంధన కొత్త నిబంధన వ్యత్యాసాన్ని చూడాలి. చూడండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాలో నిలిచి ఉండిన ఎడల నేను మీలో నిలిచి ఉంటాను అన్నాడు. ఇప్పుడు మీరు ఆయనలో నిలిచి ఉన్నారా, నిలిచి లేరా? చెప్పండి, క్వశ్చన్ వేసా, డౌట్ లేదు. మీరు ఆయనలో నిలిచి ఉన్నారా, నిలిచి లేరా? ఆయన ఎట్టివాడై ఉన్నాడు అంటే నువ్వు ఆయనలో ఏమన్నావు? నువ్వు ఇంక నిలిచి ఉండాల్సిన అవసరం ఇంకేం లేదు, అందులో ఆల్రెడీ ఉన్నావు నువ్వు. అది ఇది వేరు. అంటే ఏంటి? నీవు ఎలా నిలిచి ఉన్నావో ఆయన నీ యందు నిలిచి ఉంటే ఏమవుతానంటే నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి నామము అంటే నువ్వు ఫలించి తీరాలా లేదా? ఇప్పుడు నువ్వు నిలిచి ఉన్నావా లేదా? అందుకని మనం ఎప్పుడైతే ఆయన యందు నిలిచి ఉన్నామో అని మనం గ్రహిస్తామో దానికి తగ్గ ఫలమనే మనము ఫలిస్తాం. మనం ఎప్పుడైతే చూడండి, అందుకంటారు ఆత్మ ఫలములు, ఆత్మ వరములు. ఆత్మ ఫలములు ఏంటి? ప్రేమ, సంతోషము, సద్గుణము, దయాలత్వం, ఇవన్నీ మనలో ఫలించాలని దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంటే ఆయన స్వరూపంలోకి మార్చాడు. మీరు ఆయనలాగా ఉండాలని మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆయన. నేను ఎలాగైతే పాపులు ఎందుకు వెళ్ళి వాక్యం చెప్పించి వాళ్ళ పాప మార్గమును విడిపించి వాళ్ళని నీతి మార్గంలోకి నడిపించానో మీరు అట్టి వారై ఉండాలని నేను పిలుచుకున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మీరు ఎదుటి వాళ్ళు తప్పులు ఎతకడానికి కాదు దేవుడు పిలిచింది మనల్ని, ఎదుటి వాళ్ళు నిందించడానికి కాదు ఆయన పిలిచింది. వారిని ఆ మార్గము నుండి విడిపించడానికి, ఆ మార్గంలో విడిపించబడమే కాదు, వారు వెలుగుగా ఉండి వారు ఒక దీపంలాగా నిలబడి అనేక మందిని ఆ వెలుగులోకి తీసుకురావడానికి మనల్ని దేవుడు ఇచ్చాడు. అందుకే అంటాడు దీపాన్ని ఎక్కడ పెట్టకూడదంట? కింద ఎప్పుడు పెట్టకూడదు. ఎక్కడ పెట్టాలి? ఉప్పు నిస్సారం అయితే ఏం చేయబడుతుందంట? అది కిందేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు సారాన్ని కోల్పోతావు నువ్వేం చేయబడతావు అంటే తొక్కబడతావు. అందుకే నీలో ఆ సారాన్ని కోల్పోకుండా దేవుడు ఏం చేశాడు? ఆయన ఆత్మని నీలో ఎప్పుడైతే ప్రతిదినం ఆ జ్ఞానం చేత నీవు నీ హృదయాన్ని సిద్ధపరుచుకుని ఆయన ఆత్మ జ్ఞానం చేత నడిపించబడతావో అప్పుడు అన్ని విషయాల్లో ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఆయన కృప తోడుగా ఉందంటే అర్థం ఏంటి? నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. నువ్వు మీ ఆత్మలో చూడండి, యోహాను 3వ యోహాను 1:3 ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, చదవండమ్మా, ఆఖరి వచ్చిన ముగించేస్తున్నా. 2 చదువు. ప్రియుడా చూడండి, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము చూడండి, నీవు అన్ని విషయాల్లో అంటే సుఖములో, సంతోషములో, నీ కుటుంబంలో సమృద్ధి, చదవండి, అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా. ఇంగ్లీష్ లో ఏముంటుందంటే మీకు డిఫరెంట్ గా ఉంటుంది, నేను చదువుతాను కదండి. అంటే బీ ఇన్ గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అని ఉంటుంది. ఇందులో ఏంటంటే సప్పగా వేస్తారు, అది రావాల్సిన అర్థం అందులో రాలే. Beloved, I wish above all things that thou may prosper and be in good health even as the. చూడండి, ఇక్కడ హెల్త్ అంటే ఆరోగ్యం, మనకు తెలుగులో ఒక ఆరోగ్యం అని ఎగిరిపోయింది. ప్రాస్పరిటీ అంటే అంటే నీవు ఆత్మలో వర్ధిల్లుచునే కొలది నువ్వేం చేస్తావంట? అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఆరోగ్యంలో వర్ధిల్లుతావు, జ్ఞానంలో వర్ధిల్లుతావు, సమృద్ధిలో వర్ధిల్లుతావు. నీ బిడ్డల్ని ఎలా పెంచాలో జ్ఞానం కలిగి నువ్వు వారిని దేవుని కోసం పెంచుతావు. నీవు పైవాడిగా ఉంటావు కానీ కిందవాడిగా ఉండవు, ఎందుకంటే దేవుని జ్ఞానం చేత నీవు నడిపించు. కాబట్టి ఏంటంటే మనం ఆత్మ విషయంలో వర్ధిల్లు వారుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించిన గాక. మహాపరిశుద్ధులైన గొప్ప